హాయ్ ఎవ్రీవన్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. చెప్పాను కదా నేను నెక్స్ట్ వీడియోలో ఇది మౌంటింగ్ చేస్తానని చెప్పి. సో దీన్ని ఇప్పుడు మనం మౌంట్ చేయడానికి ట్రై చేద్దాం. రెండు పైకి వెళ్ళాలి, ఇది కిందకి రావాలి. చూసారా, ఈ క్లిప్స్ ఉన్నవి పైనుండి ఇది కిందకి రావాలి. ఇలా ఎగ్జాక్ట్గా ఇలా షేప్లో రావాలి, వై షేప్. సో ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ ఇక్కడ చేసేసాను, మౌంట్ చేసా హెల్మెట్కి. అండ్ మీకు లోపల చూసుకుంటే ఈ టైప్లో ఇలా మౌంటింగ్ జరుగుతుంది. మనం తీసుకొని దీన్ని ప్లేస్ చేసుకోవాలి పైనుంచి. ఇలా పైనుంచి పెట్టుకోవాలి. పుల్ చేయడమే. సో అయిపోయింది, చూసారా మౌంట్. ఇలా అయింది మౌంట్. సో ఇప్పుడు మనం దీనికి కెమెరా గోప్రో అనేది అటాచ్ చేయాలి. నా దగ్గర ఆల్రెడీ కనెక్టర్ ఉంది కాబట్టి నేను దీన్ని చూస్తే, బట్ మైక్ ఇది జనరల్గా స్పీకర్స్ ఇది దీంతో అంతవరకు ఉండదు, నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు మనకి. ఇలా ఉండాలి గోప్రో అనేది. సో దీనికి ఇటు సైడ్ నుంచి మౌంటింగ్ స్క్రూ వేసుకోవాలి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని మౌంటింగ్ స్క్రూ పెట్టేసుకుంటే అది గోప్రో అనేది మనకి సెట్ అయిపోతుంది. కొంచెం నాకు పైకి వచ్చినట్టు అనిపిస్తుంది, లేదంటే మౌంటింగ్ సరిగ్గా క్రాస్ ఉన్నట్టు అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన బైక్. నా దగ్గర ఉన్నది అపాచీ 200 RTR. సో దీన్ని మనం రైడ్ చేస్తున్నాం. ఇది అపాచీ RTR 200. నేను ఆల్మోస్ట్ 2020 ఎండింగ్లో తీసుకున్నాను అనుకుంటే, 20 డిసెంబర్. 3 years పైన అయిపోతుంది తీసుకొని. సో దీని మీద ఇప్పుడు మనం గోప్రో ట్రయల్స్ చూద్దాం. సో ఇప్పుడు యాంగిల్ మనం చూద్దాం ఎలా వస్తుంది అనేది. నాకు తెలియదు, చూద్దాం ఎలా వస్తుంది. సో అంతా బాగానే ఉంది సెటప్ అనుకుంటున్నాను, బట్ తెలియదు ఎలా వస్తుందో. వీడియో రికార్డింగ్ అనేది ఎలా జరుగుతుందో కూడా నాకు ఐడియా లేదు. డిస్టర్బెన్స్ అయితే నాకు తెలిసి చాలా వస్తుంది, డిస్టర్బెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం. ట్రయల్ రన్ ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి నా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెక్ చేస్తా. ఇయర్ ఫోన్స్తో క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీంతో డిస్టర్బెన్స్ లేకుండా బాగానే వస్తుందా లేకపోతే ఏంటి అనేది. నాకు తెలిసినంత వరకు చిన్న మైక్ అయితే తీసుకోవాలి. మైక్ తీసుకుందాం, క్వాలిటీ బట్టి చూసి అప్పుడు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్గా నా ఎక్స్టర్నల్ ఇందాక చూపించాను కదా. సో దాంతో ఎక్స్టర్నల్గా నా పాత మైక్ కనెక్ట్ చేసి, అడాప్టర్ కనెక్ట్ చేసి మైక్ కనెక్ట్ చేసాను. అంటే ఇయర్ ఫోన్స్ది మైక్ మామూలుగా అది కాదు, సారీ జనరల్ మైక్ కాదు, ఇయర్ ఫోన్స్తో ఉంటుంది. అది కనెక్ట్ చేసి ఎలా అవుతుందో చూద్దాం. సో రికార్డింగ్ జస్ట్ రెండింటికి తేడా ఏంటి అని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఇందులో బాగా వస్తుందా, నార్మల్గానే బాగా వస్తుందా. నేను యాక్చువల్గా నార్మల్ ఫుటేజ్ చూసాను, కొంచెం బాగానే అనిపిస్తుంది నాకు. హై స్పీడ్లో వెళ్తే మేబీ డిస్టర్బెన్స్ ఎక్కువ రావచ్చు. సో ఇట్స్ నాట్ బాగుంది, అంతా నాట్ బ్యాడ్. సో ఇది మీకు నార్మల్గా నేను ఒక లేఅవుట్లో చేస్తూ ఉన్నాను, డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు అని చెప్పేసి. సో అది హెల్మెట్కి మౌంటింగ్ ఎలా చేసాము, స్ట్రాప్ పెట్టేసి చేసింది. అండ్ ఫ్యూ క్లిప్స్ ఆఫ్ విత్ మైక్ ఎలా రికార్డ్ అవుతుంది, వితౌట్ మైక్ ఎలా రికార్డ్ అవుతుంది గోప్రోలో అని చెప్పి చూసాము. సో నేను చూసిన తర్వాత డిఫరెన్స్ ఒకసారి మైక్ ఉంటే ఎలా ఉంటుందని అనుకొని జస్ట్ నేను మైక్ ఒకటి ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. సో ఆ మైక్ రావడానికి కొంచెం టైం పట్టింది. దానివల్ల దాని కంటిన్యూషన్ వీడియో ఇప్పుడు నేను చేస్తున్నాను మీకు. సో ప్యాకేజ్ అయితే ఎలా వచ్చింది మనకి. సో
సో ఇవి తీసుకున్నాను. దీని మీద ప్రైస్ అయితే మనకి 2090 రూపీస్ ఉంది, అంటే లైక్ ఆల్మోస్ట్ 2100 దగ్గర ఉంది. బట్ మనకి ఇది 1900కి వచ్చింది. ఇంకొన్ని మైక్, ఇది మైక్ మనకి ఇలా వచ్చింది. సో మైక్ వచ్చేటప్పటికి మనకి ఇది మైక్ అండ్ క్లిప్ మనం పెట్టుకొని క్లిప్ పెట్టుకోవడానికి, అంతే 5mm జాక్ ఇది ఇచ్చారు. సో దీన్ని మనం బేసిక్గా పెడతాము. సో మనకి కొంచెం నాయిస్ అనేది అనేది ఇవి అవాయిడ్ చేస్తారు కొంచెం వరకు. దీంతో పాటు ఇంకా గోప్రోకి కొన్ని కావాల్సింది పెట్టాను. ఇది ప్రైస్ అయితే 3900 అండ్ ఈ స్టిక్కర్ ఉంది. బేసిక్గా ఒరిజినల్ ప్రైసో కాదో మనకు తెలియదు, బట్ మనకైతే ఇది 1200 1300 వచ్చింది. 1200 అనుకుంటా, 12 to 1300లో ఇది మనకు అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో దీన్ని ఓపెన్ చేస్తాను. లెన్స్ క్యాప్ ఇచ్చారు. అండ్ దెన్ ఇది మనకి గోప్రో కేస్. సో గోప్రో ఇందులో ఎలా సెటప్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను నేను బేసిక్గా. అండ్ దెన్ దానికి క్యాప్ కూడా ఇచ్చారు, లెన్స్కి క్యాప్ అనుకో. ఇది క్యాప్, లెన్స్కి క్యాప్ పెట్టుకోవడానికి ఇచ్చినట్టున్నారు. ఇలా మన హెల్మెట్ సెటప్లో ఇది మౌంట్ చేసుకోవాలి. జస్ట్ ఇది ప్రొటెక్టివ్ కేస్, ఇది ప్రొటెక్ట్ చేసేది మనకి. అండ్ మనం ఏదైనా లెన్స్ వాడుకుంటే నాకు తెలిసి ఇది లెన్స్ కోసం ఇచ్చినట్టున్నారు కదా. ఇది మన దగ్గర మైక్ అడాప్టర్ మనం కూడా మైక్ అడాప్టర్ కొనట్లేదు, ఎందుకంటే గోప్రో మైక్ అడాప్టర్ 4500 రూపీస్. సో అంత పర్చేస్ చెయ్యాలా లేదనేది నేను ఇంకా ఆలోచించట్లేదు. అంటే అంత పెట్టడం ఎందుకు అని ఆలోచించి, నా దగ్గర ఆల్రెడీ నేను ఐక్యూ మొబైల్ నేను వాడుతాను. అది కొనేటప్పుడు నాకు ఈ కనెక్టర్ వచ్చింది చూసారా, Type-C to 3.5mm జాక్ కనెక్టర్. సో దీన్ని పెట్టి ఇప్పుడు ఆ మైక్కి వాడుతాను. ఇది వర్కౌట్ అవుతే ఇదే యూస్ చేస్తాను. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మనం అడాప్టర్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది అందుకని చెప్పి నేను అడాప్టర్ ప్రస్తుతానికి కొనలేదు, అవసరం బట్టి కొందామని చెప్పేసి. ఇది ఎలా ఓపెన్ చేయాలి అని అంటే, ఈ పైన ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని ఇలా అన్నామంటే ఇది ఇలా ఓపెన్ అవుతుంది, కేస్ పెట్టుకోవడానికి. సరే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది ఫ్రంట్ది. సో మనకి ఈ సైడ్ కూడా ఇది ఓపెన్ చేసుకోవాలి. దానికి ఈ సైడ్ ఇక్కడ బటన్ ఉంది, దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా లాగితే కొంచెం మనకి ఇది ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఇలా బోత్ సైడ్స్ ఇది ఓపెన్ చేసుకోవాలి. సో మనం గోప్రో పెట్టేటప్పుడు మనం ఈ గోప్రో ఎప్పుడైతే పెడుతున్నామో దీనికి మనం ఈ సైడ్ మనకి బ్యాటరీ ఉంటుంది కదా, సో అది రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది ఇచ్చారు కదా, సో అది రిమూవ్ చేసుకోవాలి. సో ఇది ఇలా చూసారా, ఇది ఓపెన్ అయిపోయింది కదా, మనకి బ్యాటరీ లోపల ఉంది. దీన్ని మనం ఇలా పెట్టుకొని సింపుల్గా ఇలా లాగితే పైకి వచ్చేస్తుంది. ఇది మొత్తం ఓపెన్ అయిపోతుంది గోప్రోది. ఇప్పుడు నేను ఇది క్యామ్ లోపలికి ఫిక్స్ చేస్తాను. సో ఇది జస్ట్ ఇలా పెడితే మనకి వెళ్ళిపోతుంది. చూసారా వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. లాక్ అయిపోయింది, ఇంకా పడుతుంది. అయినప్పటికీ బ్యాటరీ చూసారా, బ్యాటరీ కోసం ఇది ఇలా లాక్ చేసుకోవాలి. సో మొత్తం అంతా లాక్డ్. సో ఇది మనకి ఇప్పుడు ప్రొటెక్టివ్ కేస్ లాగా మనకి ఉంది చూసారా, లెన్స్ ఉన్నాయి, డిస్ప్లే కూడా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫుల్ స్క్రీన్ తీసుకున్నాను. ఇది ఇలా ఈజీగా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసుకుంటే మైక్ మనకి సెట్ అయింది. సో ఓవరాల్గా సెటప్ ఇది చూసారు కదా, మైక్ అటాచ్ చేసి నేను చేశాను. సో గోప్రో మనం ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, బటన్స్ కూడా ఉంటాయి. ఇది సో ఈ హెల్మెట్కి ఇలా పెట్టి మౌంటింగ్ స్క్రూతో మౌంట్ చేయాలి. సో మనకి సెటప్ ఇలా ఉంటుంది. ఈ సైడ్ నుంచి చూస్తే ఇదే సెటప్ చూసారా. అండ్ ఈ మైక్ని మనం లోపల ఎక్కడోలాగా అడ్జస్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి తీసేస్తున్నాను, గోప్రో తీసేసి మైక్ని ఎలా అడ్జస్ట్ చేస్తామనేది చూపిస్తాను. దాని పెద్ద డీటెయిల్గా ఏం చేయను, సింపుల్గా చెప్పాలి అని అంటే ఇవి ఉన్నాయి కదా, ఈ ప్యాడింగ్స్ రిమూవ్ చేయాలి. ఈ ప్యాడింగ్స్ రిమూవ్ అయిపోతుంది, లాగితే వచ్చేస్తుంది ప్యాడింగ్. సరే అంత బటన్ సిస్టమే. సో ఇలా లాగితే మనకి వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి దీంట్లో నుంచి అటాచ్ చేసుకొని మనకు ఇక్కడ కంఫర్ట్గా ఎక్కడి నుంచి రావాలి, ఇటు సైడ్ నుంచి ఏంటి సైడ్ అనేది మనం చేసుకోవాలి. లోపల వైర్ అంతా మనం లోపల వేసేసుకోవచ్చు. లోపల మొత్తం వైర్ వేసేస్తే మనకి ఇంక ఇది బయటికి మీకు ఒకటి ఇక్కడ చూసారంటే ఈ స్ట్రాప్ వల్ల ఈ చిన్ అనేది ఉంటుంది. చిన్ అంటే ఇది బేసిక్గా విండ్ రాకుండా లోపలికి ఇది చిన్ ప్రొటెక్షన్ అంటే కాదు,
ఇది విండ్ లోపలికి రాకుండా మనకి ఇక్కడ కొంచెం ఉంటుందన్నమాట, తక్కువ విండ్ వచ్చేటట్టుగా నాయిస్. ఇది లేకపోతే నాయిస్ అనేది మనకు మైక్ వాడినా నాయిస్ అనేది వచ్చింది. ఎందుకంటే మన మైక్ ఇక్కడికి రావాలి, ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతుందో రికార్డ్ అవ్వడానికి నీట్గా ఇక్కడ దగ్గరికి రావాలి. సో ఇది లేకపోతే విండ్ వాయిస్ కంపల్సరీగా వస్తుంది మనం వెళ్ళే స్పీడ్స్లో. కానీ ఇది పెట్టాలి అని అంటే ఇక్కడ మౌంట్ చూసారు కదా, ఇది ఇక్కడ పెట్టడం కష్టం అవుతుంది. చూస్తే ఇక్కడ పెట్టడం కష్టం అవుతుంది. హోల్ చేసి ఆ హోల్లో నుంచి ఆ రెండు తీసేసి పెడతాను. సో దానివల్ల ఇది ఉంటుంది. అండ్ అది పెట్టేసిన తర్వాత మైక్ మనం సెట్ చేసేసిన తర్వాత అప్పుడు చూద్దాము ఎలా రికార్డ్ అవుతుంది మైక్లో అనేది. ఒక ట్రయల్ కూడా వేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం మైక్తో రికార్డ్ చేస్తాము. మైక్తో చూద్దాం. దీన్ని నాకు చూసి ఇది మంచిగా రికార్డ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మైక్ పెట్టాను లోపల. సో బాగా రికార్డ్ చూద్దాం ఇది ఎలా రికార్డ్ అవుతుంది ఏంటి అని. ఆల్రెడీ మీరు క్లిప్స్ చూసుంటారు. ఆ క్లిప్స్లో విత్ మైక్ వితౌట్ మైక్ కూడా లాస్ట్ టైం చేశాను. ఇది చూసారు కదా, ఈ కనెక్టర్ ఉందని చెప్పాను కదా, ఈ కనెక్టర్తో మనం చెక్ చేస్తే నాకైతే ఎటువంటి డిఫరెన్స్ కనపట్లేదు మైక్ పెట్టిన తర్వాత విత్ కనెక్టర్ వితౌట్ కనెక్టర్. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదని నాకు అర్థమైంది. సో ఇది అవ్వట్లేదు కదా, ఒకసారి ఇంకా మనం యాక్చువల్గా అడాప్టర్ కొనొద్దు అనుకున్నాం, కానీ ఇప్పుడు కొనాల్సి వచ్చింది. ఆల్రెడీ ఆర్డర్ చేశాను అడాప్టర్, ప్యాకేజ్ వచ్చింది. సో బాక్స్ అయితే ఇలా వచ్చింది. ఇది మనకి గోప్రో అడాప్టర్ చూసారా, ప్రో 3.5mm అడాప్టర్. ఇది హీరో 11 బ్లాక్, 12 బ్లాక్, 9 బ్లాక్, 8 అని రాశాడు. బట్ కింద మాత్రం 12 బ్లాక్ కంఫర్టబుల్ అని కూడా స్టిక్కర్ వేశారు. బేసిక్గా అన్ని గోప్రోస్కి అడాప్టర్ అనేది వర్క్ అవుతుంది. దీనిపైన ఉన్న ప్రైస్ అయితే మీరు చూసారా 4800 రూపీస్. కానీ ఇది మనం అమెజాన్లో పర్చేస్ చేస్తే మనకి 4500కి వస్తుంది ఇది అడాప్టర్. సో ఈ అడాప్టర్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇది పెట్టాము. యాక్చువల్గా దీన్నే నేను పర్చేస్ చేయకుండా దాంతో మేనేజ్ చేద్దాం అనుకున్నా, బట్ డిస్టర్బెన్స్ అయితే చాలా వచ్చింది. సో అందుకని చెప్పి నేను దీన్ని పర్చేస్ చేశాను. సమ్ మాన్యువల్ అంటే ఏదో ఇచ్చారు, అంటే ఇది మనకు వచ్చింది. లోపల ఏం లేదు, జస్ట్ ఈ ఒక్క అడాప్టర్ మాత్రమే ఉంటుంది. ఇది అడాప్టర్. సో ఈ అడాప్టర్ మనకి 4500 రూపీస్ సరే, ఇది ఒక్కటే. సో దీనికి మనకి ఏంటంటే 3.5mm జాక్ ఉంటుంది, ప్లస్ ఇది టైప్ సి కేబుల్ ఛార్జ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మన గోప్రో కనెక్ట్ చేయాలి. అండ్ దెన్ మనం ఆల్రెడీ సెటప్ చేసాం కదా, మైక్ ఇక్కడ ప్లేస్ చేసాం లోపల. సో దాని యొక్క జాక్ అనేది మనకు బయటకు వస్తుంది. ఇది గోప్రో ఇది మనం ఈ 3.5mm ఇలా జాక్ పెట్టేసి ఇది గోప్రో కనెక్ట్ చేయాలి. మనం ఇలా ప్లేస్ చేసుకొని ఇది మనకి ఇది. సో ఇది ఇలా పెట్టేసుకోవాలి. తీసుకొచ్చి ఇక్కడ మనకి ఈ స్లాగ్స్ వస్తాయి. సో ఈ 3.5mm జాక్ ఏదైతే ఉందో ఈ జాక్ని మనం ఈ లోపల ప్లేస్ చేస్తే ఇప్పుడు మైక్ సెటప్ అయిపోతుంది. అండ్ స్ట్రైట్ చూద్దాం ఒకసారి యాంగిల్ కానీ వాయిస్ ఎలా క్లారిటీ వస్తుంది అనేది బైక్ పైన చూద్దాం. ఇప్పుడు మైక్తో రికార్డ్ చేస్తున్నాను. అడాప్టర్ కనెక్ట్ చేసి నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా రావాలని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తాం. డిస్టర్బెన్స్ ఏం లేకుండా రావాలి. ఎలా వస్తుందో లేదో తెలియదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 40 స్పీడ్లో వెళ్తున్నా. వైజర్ ఓపెన్ చేసేసి డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడు వైజర్ క్లోజ్ చేసాం కాబట్టి ఇప్పుడు వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో చూడాలి.
ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఎలా రికార్డ్ అవుతుందో అనేది. మనం తర్వాత మొబైల్ కనెక్ట్ చేసి చూడాలి ఎలా వస్తుంది అనేది. సో ఇప్పుడు నేను చాలా స్పీడ్గా వెళ్తాను, చూద్దాం. ఆల్మోస్ట్ 50 స్పీడ్లో వెళ్తున్నాను. 50 చూస్తున్నాను, బాగానే రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను.